మమ్మీ అయితే చికెన్ దమ్ బిర్యానీ చేస్తుంది. ఇది చికెన్ మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు అంతా వేసి గైస్. ఇంకా మా మమ్మీ అయితే చేస్తుంది దమ్ బిర్యానీ. ఇప్పుడు మా మమ్మీ అయితే కలుపుతుంది, చూడండి. హాయ్ అండి, ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే చికెన్ పులావ్ చేస్తున్నానండి. దానికోసం చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. చికెన్ సాల్ట్ వాటర్లో 3 times కడిగిన తర్వాత పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్, పెరుగు వేసి మ్యారినేట్ చేసుకోవాలి. ఒక 1/2 hour వరకైనా మ్యారినేట్ చేసుకోవాలి. అండ్ అలాగే రైస్ కూడా 1/2 hour వరకు నానబెట్టుకోవాలండి. కడిగి పెట్టేస్తున్నాను. సో అందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, టొమాటో, కరివేపాకు, పుదీనా అండ్ కొత్తిమీర. సో లెట్ స్టార్ట్ చేసేద్దాం రండి. సో స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నానండి. ఈరోజు కుక్కర్లో చేస్తున్నాను అనమాట, ప్రెషర్ కుక్కర్లో. ఇది హీట్ అయిన తర్వాత నార్మల్గా అయితే నెయ్యి వేస్తాను, కానీ కొంచెం స్పైసీగా ఉండాలనే ఉద్దేశంతో నెయ్యి వేయట్లేదు. నేను ఆయిల్ వరకు వేసుకుంటాను. ఇది తడి మొత్తం పోయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి. సో ఇప్పుడు మనకి ఇందులోకి ఏమేమి వేసుకోవాలంటే బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఇది బిర్యానీలోకి వేస్తారండి, దీని పేరేంటో నాకు తెలీదు. యాలక్కాయ ఒకటి, లవంగాలు ఇవి వేస్తున్నాను ఫస్ట్. కొంచెం అవి హీట్ అయిన తర్వాత హీట్ అయిపోయాయి. ఉల్లిగడ్డ వేసుకున్నాను. ఉల్లిగడ్డ సన్నగా తరిగి పెట్టుకున్నాను, బారుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా. ఉల్లిగడ్డ మంచిగా వేగాలండి, బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. ఒక 2 minutes అన్నమాట. సో ఉల్లిగడ్డ అయితే వేయిపోయిందండి. నేను చికెన్ మ్యారినేట్ చేసుకున్నప్పుడు అందులో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కాబట్టి కొంచెం వేసుకున్నాను ఇందులో, అంటే ఎక్కువైతే కూడా బాగోదు. సో ఇది కూడా పచ్చివాసన పోయిన కొంచెం వేగాలన్నమాట. ఒక 2 minutes వేగిన తర్వాత టొమాటో వేసుకొని అది కూడా మగ్గిన తర్వాత అప్పుడు చికెన్ వేసుకున్నాను. సో ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాము. కరివేపాకు అలాగే టొమాటో కూడా కొంచెం మగ్గిన తర్వాత చికెన్ వేసుకొని అప్పుడు చికెన్ మీద కొత్తిమీర, పుదీనా వేసుకున్నాము. టొమాటోస్ కూడా మగ్గిపోయాయండి. ఇప్పుడు ఏం చేద్దామంటే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకున్నాం. చికెను 1 hour పెట్టుకుంటే మంచిది. 1 hour కుదరకపోతే కనుక 1/2 hour అయితే కంపల్సరీగా ఉండాలి. సో చికెన్ వేసేసుకొని ఇది కూడా కొంచెం మగ్గాలన్నమాట. ఇది కూడా ఆయిల్లో ఒక 10 minutes వరకు హీట్ అయితే ఇవన్నీ కూడా చికెన్కి పడతాయి. ఈ ఫ్లేవర్ అంతా కూడా చికెన్కి పడుతుంది అన్నమాట. టొమాటో, ఉల్లిగడ్డ, కొత్తిమీర, కరివేపాకు ఫ్లేవర్ అంతా కూడా. సో ఇప్పుడే మనం
పుదీనా అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అండ్ పుదీనా. సో ఇది ఒక 2 minutes హీట్ అవనివ్వాలి. వెయిట్ చేద్దాం అప్పుడు వరకు. సో చికెన్ కొంచెం హీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నానబెట్టుకున్న రైస్ వేసేసుకుందాం ఇందులో. నాకెందుకో రైస్ ముందే వేస్తానండి. నాకెందుకో అలా వాటర్ పోసిన తర్వాత రైస్ వేస్తే నచ్చదు. ఇలా వేస్తే ఏంటంటే రైస్ కూడా మొత్తం మంచిగా మసాలాలు అన్నీ పడతాయి అని నేను అనుకుంటాను అనమాట. నా ఉద్దేశం అది. సో అందుకనే ముందుగా రైస్ వేసేస్తాను అనమాట. రైస్ వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు రైస్ కూడా కొంచెం హీట్ అయిన తర్వాత అప్పుడు వాటర్ వేస్తాను. బాయ్ శంషన్, బాయ్ అసీర్. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారండి. రైస్ కూడా హీట్ అయిపోయిందండి. సో ఇప్పుడు వాటర్ వేసేసుకుందాము. నేను కొలత అలా ఏం తీసుకోనండి. ఉజ్జాంపుకి వేసేస్తాను అనమాట. కరెక్ట్గా సరిపోతాయి నాకు. ఉజ్జాంపుకి వేసేస్తాను. సో ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. 3 విజిల్స్కి చికెన్ పులావ్ రెడీ. మళ్ళీ ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను. ఈ లోపల మనం ఏం చేసేద్దామంటే రైతా అంటారు కదా, పెరుగు తాలింపు, దానికి ప్రిపరేషన్స్ చేసుకుందాం. ఓకే. సో రైతా కోసం అండి నేను రెడీ చేసుకున్నాయి క్యారెట్ తురుము, కొంచెం కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకోవాలి, పుదీనా, పచ్చిమిర్చి అండ్ ఉల్లిగడ్డ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకోవాలి, సాల్ట్ వేసుకుందాం. ఫస్ట్ సాల్ట్ వేసుకున్న తర్వాత 1 by 1 యాడ్ చేసుకుందాం. ఇందులో క్యారెట్, ఉల్లిగడ్డ ముక్కలు ఇవన్నీ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. కొత్తిమీర, గ్రీన్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ పుదీనా. సో మొత్తం యాడ్ చేసుకున్నాక అంతా కలుపుకోవాలన్నమాట. యాక్చువల్గా స్పూన్తో కన్నా చేత్తో కలుపుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. కానీ చేత్తో ఎందుకో నాకు నచ్చదు ఇందులో చేసి కలపాలంటే. సో అందుకని స్పూన్తో కలుపుతున్నాను అనమాట. సో మనకి రైతా రెడీ అయిపోయిందండి. కొంచెం వాటర్ వేసి కలిపానండి, అంతే, ఏం లేదు. అన్నీ మిక్స్ చేసి వాటర్ వేసి కలిపాను. సో రైతా రెడీ అయిపోయింది. సో చికెన్ పులావ్ కూడా విజిల్ వచ్చేసిందండి. లాస్ట్ విజిల్, 3rd విజిల్ వచ్చేస్తే అయిపోయినట్లే. సో చూద్దామండి చికెన్ పులావ్ ఎలా ఉందనేది. విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరంతా కూడా అయిపోయిందనమాట. కుదరట్లేదండి చేతిలో కెమెరా ఉండడం వల్ల తీయడానికి. ఇలా ఉంది. సో ఒకసారి చూద్దాం.
చాలా కలర్ఫుల్గా ఉందండి, చాలా బాగుంది. సో ఇలా ఉందన్నమాట. టేస్ట్ చేద్దాం ఎలా ఉందనేది. వేడిగా ఉందండి చికెన్ పులావ్, టేస్ట్ చేద్దాం ఎలా ఉందనేది. కాలిపోతుంది. అబ్బా, బాగుందండి స్పైసీగా. ముక్క కూడా చాలా సాఫ్ట్ ఉంది, ముక్క తుంచడానికి కూడా రావట్లేదు, కాలిపోతుంది చెయ్యి. మీ స్టైల్లో చికెన్ పులావ్ మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.